హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము సప్తమ స్కందము 14వ అధ్యాయము 27వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అత దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాది శ్రేయ ఆవహాన్ స వై పుణ్యతమో దేశః సత్పాత్రం యత్ర లభ్యతే బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరం యత్ర బ్రాహ్మణాకులం తపో విద్యాదయాన్వితం. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి, భాష్యము ఆవిడ ప్రసిద్ధి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నారదముని పలకసాగెను. కార్యనిర్వహణమునకు ఉత్తమమైన స్థానములను ఇప్పుడు నేను వర్ణించేదను. వైష్ణవుడు లభ్యమయ్యేది ఏ స్థానమైనను శుభకార్యములకు పరమోత్కృష్టమైనది. ఈ చరాచర జగత్తునకు భగవంతుడే ఆధారము. అతని శ్రీ విగ్రహము ప్రతిష్ఠితమై ఉన్న ఆలయము పరమ పవిత్రమైన ప్రదేశము. అంతేగాక తపస్సు, విద్య, దయను కూడినట్టి బ్రాహ్మణులు ఏచట వేద ధర్మములను
పాలింతురో ఆ స్థానములు కూడా పరమ మంగళములు పవిత్రములు అయి ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. ఎచ్చటనైతే దేవదేవుడగు శ్రీకృష్ణుడు అర్చింపబడునో, ఎచ్చట వైష్ణవులు కృష్ణ సేవలో నియుక్తులై ఉందురో, అట్టి వైష్ణవాలయములు ఎట్టి ధర్మ కార్య నిర్వహణమున కైనను శ్రేష్టమగు పవిత్ర స్థానమని ఈ శ్లోకమున సూచించబడినది. పెద్ద పెద్ద నగరములలో ప్రస్తుతము జనులు చిన్న ఇళ్లలో నివసించుచు పూజా గదిని విడిగా ఏర్పాటు చేసుకొన జాలకున్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణ చైతన్యోద్యమంలో భాగముగా మేము నిర్మించిన ఆలయములు ధర్మ కార్య నిర్వహణములకు పరమ పవిత్ర స్థానములై ఉన్నవి. జనసామాన్యమునకు ఇప్పుడు ధర్మ కార్యములందు గాని శ్రీ విగ్రహారాధనమునందు గాని అభిరుచి లేదు. అయినను భక్తితో ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుటకు వారందరకు మా హరినామ సంకీర్తనోద్యమము అవకాశమును కల్పించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. యత్ర యత్ర హరేరర్చా సదేశా శ్రేయసాం పదం యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతా. భవానీ మాతాజీ, మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత లక్ష్మీజీ మాతాజీ మీరు తర్వాత పారాగ్రాఫ్ చదవండి. తర్వాత పారాగ్రాఫ్ శుభరత్న మాతాజీ చివరి 2 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. విధియుక్తముగా శ్రీకృష్ణ భగవానుడు అర్చింపబడి ఆలయం ఉన్నట్టి ప్రదేశములు నిస్సందేహంగా మంగళకరములు. పురాణములందు పేర్కొనబడిన సుప్రసిద్ధమగు పవిత్ర నదులు ప్రవహించడి ప్రదేశములు కూడా శుభకరములే అయ్యున్నవి. అచ్చట నిర్వహింపబడి ఎట్టి ఆధ్యాత్మిక కార్యమైనను నిక్కముగా సార్థకము కాగలదు. భాష్యం. నాస్తికులు ఆలయమందలి శ్రీ విగ్రహారాధనను విరోధింతురు. కానీ శ్రీ విగ్రహారాధన జరగడి ఏ స్థానమైనను దివ్యమైనదని శ్లోకం నందు ప్రామాణికంగా చెప్పబడినది. అది ఈ భౌతిక జగత్తునకు చెందినది కాదు. అరణ్యము సత్వగుణయుతమని చెప్పబడినది కనుక ఆధ్యాత్మిక జీవనమును కొనసాగింపగోరి వారు అడవికి ఎగవలరు. వనంగతో యద్ధరిమాశ్రయైతే కానీ కేవలము కోతి వలె జీవించుటకు ఎవ్వడునూ వనమునకు వెళ్ళరాదు. కోతులు ఇతర క్రూర జంతువులు కూడా వనములోనే జీవించుచుండును. కానీ ఆధ్యాత్మిక సాధన కొరకు వనమునకు వెడలువాడు భగవత్ చరణారవిందములనే తప్పక ఆశ్రయించవలెను. వనం గతో యద్ధరిమాశ్రయేత అనగా మనుజుడు కేవలము అరణ్యమునకు ఎగుటతో సంతృప్తి చెందక కృష్ణ పాదారి విందములను తప్పక ఆశ్రయించవలెను. అయినను ఆధ్యాత్మిక సాధనకే వనమునకు ఎగుట ఈ కాలమున సాధ్యపడదు. కనుక భక్తునిగా ఆలయమునందు వసింపుమని ఉపదేశింపబడినది. ఆ విధముగా మనుజుడు నిత్యము శ్రీ విగ్రహారాధనము చేయుచు విధి నియమ పాలనము కావించుచు వైకుంఠముననే వసింపగలడు. అరణ్యము సత్వగుణయుతము, నగరములు గ్రామములు రజోగుణయుతము, వ్యభిచార గృహములు తమోగుణయుతము. కానీ ఆలయమునందు వసించువాడు వైకుంఠమున వసించువాడే యగును. కనుక ఇచ్చట శ్రేయసాం పదం అత్యంత మంగళకరమగు స్థానము అని చెప్పబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రపంచం అంతటను పలు చోట్ల మేము ఆలయ నిర్మాణము కావించుచున్నాము. కనుక భక్తులు వానిలో ఆశ్రయమును పొంది శ్రీ విగ్రహారాధనను కొనసాగించవచ్చును. శ్రీ విగ్రహారాధనను కేవలము భక్తులే నిర్వహింపగలరు. కానీ శ్రీ విగ్రహారాధనను నెలకొనినను భక్తులను గుర్తింపని వారు అధమ తరగతి వారే అగుదురు. వారు కనిష్టాధికారులు. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 11.2.47 నందు ఇట్లు చెప్పబడినది. అర్చాయామేవ హరయే పూజాం యః శ్రద్ధయేహతే నద్భక్తేషు చాన్యేషు సభక్త ప్రాకృత స్మృతః. శ్రద్ధతో శ్రీ విగ్రహారాధనందు నెలకొనినను భక్తుల పట్ల లేదా జనసామాన్యము పట్ల ఏ విధముగా నడుచుకొనవలెనో ఎరుగనివాడు ప్రాకృత భక్తుడు లేదా కనిష్టాధికారి అనబడును. కనుక ఆలయమునందు శ్రీ విగ్రహం ఉండవలెను. ఆ శ్రీ విగ్రహమును భక్తులే అర్చింపవలెను. ఈ విధమైన కలయికచే సర్వోత్తమమగు దివ్య పదము ఏర్పడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇది కాకుండా గృహస్థులు చాలా గ్రామ శిలను అర్పించినచో ఆ గృహము కూడా మహత్తరమగు స్థానమే కాగలదు.
కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుడనేది ఉత్తమ వర్ణముల వారు తమ ఇంటిలో సాలగ్రామ శిలను లేదా రాధాకృష్ణులను లేదా సీతారాములను అర్పించుట ఆనవాయితీగా ఉండేది. అట్టి కార్యముచే సమస్త శుభకరమై ఒప్పారెడిది. కానీ ఇప్పుడు వారు శ్రీ విగ్రహారాధన విడిచిపెట్టిరి. మానవులు ఆధునికులై అన్ని రకములగు పాపములను ఒడిగట్టుచు తత్ఫలితంగా అత్యంత దుఃఖభాగులగుచున్నారు. అది కూడా చదవాలి ప్రభుజీ. ఎస్ మాతాజీ. కనుక వైదిక నాగరికతను అనుసరించి తీర్థస్థానములు అత్యంత పవిత్ర ప్రదేశములుగా పరిగణింపబడినవి. పూరి జగన్నాథము, బృందావనము, హరిద్వారము, రామేశ్వరము, ప్రయాగ, మధుర వంటి తీర్థస్థానములు వందల వేలాదిగా ఉన్నవి. భారతదేశంలో అర్చనకు లేదా ఆధ్యాత్మిక జీవన సాధనకు అనువైన స్థానము. అందువలన మా ఆలయములకు విచ్చేసి చక్కని ఆధ్యాత్మిక సాధన చేసుకొనుటకు కృష్ణ చైతన్యోద్యమము జాతికుల విచక్షణ లేకుండా ప్రపంచ వ్యాప్తముగా ఎల్లరూ ఆహ్వానించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నిన్న మనము ఎటువంటి సమయాల్లో ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయవచ్చో వాటి గురించి చెప్పారు. సో ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మనము ఎటువంటి సమయాల్లో చేయాలి అనేది ముఖ్యము, ఏ ప్రదేశాల్లో చేయడము అనేటువంటిది కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో నిన్న మనము ఎటువంటి సమయాల్లో చేయడం అనేటువంటి చూసాం. ఈ రోజు మనకి ఈ యొక్క శ్లోకాల్లో 27 నుంచి మనకి 33 శ్లోకాల్లో ఎటువంటి ప్రదేశాల్లో చెయ్యవచ్చు అనేటువంటి శ్లోకాలు మనకి నారదముని చెప్తున్నారు అనమాట. సో ఎటువంటి ప్రదేశాలు అంటే కనుక చూడండి, డైరెక్ట్ గా జనరల్ డిస్క్రిప్షన్ లోనే చెప్పేశారు. ఎక్కడ వైష్ణవులు ఉంటే కనుక ఆ ప్రదేశం ఏమైపోతుంది? పుణ్య ప్రదేశం అయిపోతుంది. వైష్ణవులు ఉంటే చాలు. వైష్ణవులు ఏంటి, వాళ్ళతో పాటు వాళ్ళు ఎక్కడ ఉంటే కనుక ఆ ప్రదేశమే పుణ్య ప్రదేశం. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనము ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి కార్యాలు చేయవచ్చు. రెండవది, ఎక్కడైతే కనుక అర్చా విగ్రహ రూపంలో దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అతని యొక్క అవతారాలు అర్చింపబడతాయో అటువంటి మందిరాలు అన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలే. అక్కడైనా సరే మనం ఈ ధర్మ సంబంధ కార్యక్రమాలు చేయవచ్చు. తర్వాత ఏమిటి, ఎక్కడైతే కనుక బ్రాహ్మణులు చక్కగా వేదాల్లో చెప్పబడినటువంటి సూత్రాలు, తపస్సులు, అదే విధంగా విద్య, దయ ఎక్కడైతే కనుక వాళ్ళు పాటిస్తూ ఉంటారో అటువంటి ప్రదేశాలు కూడా మంచి ప్రదేశాలే, అక్కడ కూడా చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఎక్కడైతే కనుక మంచి మంచి నదులు మనకి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. సో ఇటువంటి ఈ 9 రకాలైనటువంటి నదులు ఏవైతే ఉన్నాయో మొత్తము ఆ నదులు ప్రవహించే ప్రదేశాలు అన్ని కూడా పుణ్య ప్రదేశాలే అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత ఇంకా మనకి ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్తారనమాట. ప్రదేశాలు కూడా మనకి ఏముంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉంటాయి. ఎక్కడైతే కనుక వ్యభిచారము, జూదము, మద్యపానము ఇవన్నీ కూడా చేస్తున్నారో అవన్నీ కూడా ఏమిటి, తమో గుణంలో ఉన్నటువంటి ప్రదేశాలు. ఎక్కడైతే కనుక మామూలు నగరాలు, గ్రామాలు ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమిటి, రజోగుణ సంబంధ ప్రదేశాలు. అడవి, వనము, అడవి, పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వగుణంలో ఉన్నటువంటి ప్రదేశాలు. కానీ ఎక్కడైతే కనుక అర్చా విగ్రహ రూపంలో విష్ణువు లేదా కృష్ణుడు పూజింపబడతారో అటువంటి ప్రదేశాలు ఏమిటి, వైకుంఠముతో సమానము. అటువంటి ప్రదేశాలు వైకుంఠంతో సమానం. వైకుంఠంలో ఉన్నామంటే ఏమిటి, అక్కడ మనకి శుద్ధ సత్వంలో ఉన్నట్టు లెక్క అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, అడవికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా అడవికి వెళ్ళినా సరే ఏం చేయాలి, అక్కడ భగవంతుణ్ణి మనము ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి. సో అలా కాకుండా అడవులకు వెళ్ళి కోతుల్లాగా లేకపోతే మృగాల్లాగా బతకడం మూలంగా ఎటువంటి ప్రయోజనము లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేయాలి, మనము శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయాలన్నమాట. అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ, కొంతమంది కనిష్టాధికారులు ఏంటంటే కనుక వాళ్ళ అర్చా విగ్రహానికి వాళ్ళు సేవలో నియుక్తం అవుతారు, కానీ భక్తులను వాళ్ళు గుర్తించలేరు. భక్తులకి వాళ్ళు ఎటువంటి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వరు అనమాట. అటువంటి వాళ్ళని మనం చెప్తున్న కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి, అటువంటి వాళ్ళందరినీ కూడా ఏంటి కనిష్టాధికారి అని చెప్పి చెప్తారనమాట. సో ఆ తర్వాత ఏమిటి, ఎవరింట్లో అయినా సరే సాలగ్రామాలను అర్చిస్తే కనుక వాళ్ళ ఇల్లు కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశమే. ఎవరింట్లో అయినా సరే అర్చా విగ్రహాన్ని వాళ్ళు పూజిస్తే కనుక
అది కూడా పవిత్రమైనటువంటి ప్రదేశమే. సో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరైతే కనుక ఈ యొక్క అర్చా విగ్రహాలు విగ్రహారాధన అంతా కూడా వదిలిపెట్టేశారు. ఇదివరకు అయితే కనుక ప్రతి ఇంట్లో కూడా ధనవంతుల ఇంట్లో అందరి ఇంట్లో కూడా ఖచ్చితంగా విగ్రహారాధన అనేటువంటి జరిగేవి అన్నమాట. సో అలాగే పుణ్యక్షేత్రాల గురించి కూడా మనకు చెప్తున్నారు. పూరి, బృందావనము, హరిద్వారము, రామేశ్వరం, ప్రయాగ, మధుర, ఇటువంటి వాటి గురించి అంతా కూడా మనకి చెప్తున్నారు అనమాట. తర్వాత 33 శ్లోకాల్లో ఇటువంటి చాలా మంచి ప్రదేశాల గురించి అంతా కూడా డీటెయిల్ గా మనకి చెప్తారు. అవి ఏంటో చూద్దాం. తరాంసి పుష్కరాదీని క్షేత్రాణ్యర్హ్యాశ్రితాన్యుత కురుక్షేత్రం గయా శిరః ప్రయాగా పులహాశ్రమః నైమిషం పాల్గుణం సేతుః ప్రభాసోతాకుశస్థలే వారాణసీ మధుపురీ పంపా బిందు సరస్తదా నారాయణాశ్రమో నందా సీతారామాశ్రమాదయః సర్వే కులాచలా రాజన్ మహేంద్రమలయాదయః ఏతే పుణ్యతమా దేశా హరేరర్చాశ్రితాశ్రయే ఏతాన్ దేశాన్ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్షణస్తా ధర్మో హ్యత్రేహితః పుంసాం సహస్రాది ఫలోదయః. చంద్రమాతజీ అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీ నాగేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు. పుష్కరము మునగు పవిత్ర సరోవరములు, సాధు పురుషులు నివసించినటి స్థానములైన కురుక్షేత్రము, గయా, ప్రయాగ, పులహాస్రము, నైమిసారణ్యము, ఫాల్గు నదీ తటము, సేతుబంధము, ప్రభావము, ద్వారకా, వారణాసి, మధుర, పంపా సరోవరము, బిందు సరోవరము, బద్రికాశ్రమము, నారాయణాశ్రమము నందునది ప్రవహించు ప్రాంతములు, సీతారాములు నివసించినటి చిత్రకూటము వంటి స్థానములు, మహేంద్ర మలయ కుల పర్వతములు, పుణ్యతమములు పవిత్రములవని భావించబడినవి. అదే విధంగా భారతదేశమునకు వెలుపల ఏ ప్రదేశంలో కృష్ణ చైతన్యమును వారి నిత్యార్చన కలిగిన రాధాకృష్ణుల మందిరములు కలవో వాటన్నిటిని ఆధ్యాత్మికంగా పురోగమించు గోరు వారు తప్పక దర్శించి అర్పించవలను. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించు వారు ఈ ప్రదేశం సందర్శించి శుభ ధర్మ కార్యములను నిర్వహించి ఇతర స్థానములందు అవే కార్యములు చేయగా వచ్చేటి ఫలము 1000 రెట్లు ఫలము పొందవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఈ శ్లోకమునందు మరియు 29వ శ్లోకమునందు ఒక విషయము నొక్కి చెప్పబడినది. అదే హరే శ్రీతర్చయే లేదా హరే రాచ అనున్నది. అనగా భక్తులచే భగవానుని శ్రీ విగ్రహారాధన జరిగడి ఏ ప్రదేశమునైనను అత్యంత మహత్వపూర్ణమైనది. కృష్ణ చైతన్యోద్యమము తమ కేంద్రముల ద్వారా ప్రపంచ మందలి సమస్త మానవాళికి కృష్ణ భక్తి చేసే అవకాశం నొసగుచున్నది. ఆ కేంద్రములలో మనుజుడు శ్రీ విగ్రహారాధనను గాంచుచు చేయుచు హరే కృష్ణ మహామంత్రమును జపించుచు 1000 రెట్లు అధికమైన ఫలమును బడేయగలడు. ఇదే మానవాళికి సర్వోత్తమగు సంక్షేమ కార్యక్రమం. శ్రీ చైతన్య మహాప్రభులు వారి కార్యక్రమము ఇదియే. ఆయన భవిష్యవాణి చైతన్య భాగవతము అంత్యఖండము 4.126 నందు ఇట్లు చెప్పబడినది. పృథ్వీతే అచేయత నగరాతి గ్రామ సర్వత్ర ప్రచార హే మోరనామ. శ్రీ విగ్రహారాధన ఉత్తముగా హరినామ సంకీర్తనోద్యమము కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమందలి అన్ని నగరములలో గ్రామాలలో విస్తరించి ఎల్లరూ దానిచే మంగళమయమగు ఆధ్యాత్మిక జీవనమును బడేయగలరని శ్రీ చైతన్య మహాప్రభు పలికి ఉండేది. ఆధ్యాత్మిక జీవనము లేనప్పుడు ఏదీను శుభకరము కాదు. మోగ కర్మణో మోగ జ్ఞాన నిచేతనస్య. భగవద్గీత 9.12 నుండి భక్తి లేకుండా ఎవ్వడును సకామ కర్మల యందు గాని కాల్పానిక జ్ఞానమునందు గాని సాఫల్యము నొందజాలడు. కనుక శాస్త్రములందు ఉపదేశించబడినట్లు ఎల్లరూ హరినామ సంకీర్తనోద్యములలో పాల్గొని ఆధ్యాత్మిక జీవన విలువ నెరగవలసి ఉన్నది. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఎందుకు మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మనము అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఎందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అంటే కనుక అక్కడ మనం ఏదైనా సరే ధర్మ సంబంధ కార్యక్రమాలు, దానము గాని, తపస్సు గాని, భగవంతుడికి భక్తి గాని, కీర్తన గాని ఏది చేసినా సరే ఎంత వస్తాయంటే రిజల్ట్ 1000 రెట్లు ఫలితాలు వస్తాయంట. అందుకే మనం పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలన్నమాట. సో ఈ పుణ్యక్షేత్రాలు అంటే కనుక ఏమిటి, మనకు ప్రభుపాదుల వారు బృందావనము, పూరి జగన్నాథము, ప్రయాగ, మధుర వీటి గురించి చెప్పారు. ఇప్పుడు నారద ముని కూడా మళ్ళీ చెప్తున్నారు అనమాట ఎటువంటివి ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు అని చెప్పి చెప్పారనమాట. సో పుష్కర అనేటువంటి ఒక సరస్సు, పుష్కర సరస్సు ఉండేటువంటిది. సో ఆ తర్వాత కురుక్షేత్రము, గయా, ప్రయాగ, పులహాశ్రమ, నైమిసారణ్యము, సేతుబంధము అంటే కనుక రామేశ్వరము, తర్వాత ప్రభాస క్షేత్రము, ద్వారక దగ్గర వస్తుంది ప్రభాస క్షేత్రము, ద్వారక, వారణాసి, మధుర, బదరికాశ్రమము అంటే బద్రీనాథ్, తర్వాత బిందు సరోవరం. ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు. ఇంకా ఏం చెప్తున్నారు, ఎక్కడైతే కనుక సీతారాములు వనవాస సమయంలో వాళ్ళు నివసించారో ఆ ప్రదేశాలన్నీ కూడా ఎటువంటి ప్రదేశాలు అంటే అవన్నీ కూడాను చిత్రకూటం, చిత్రకూటము, ఇంకా అయోధ్య అయితే చెప్పక్కర్లేదు. ఆ తర్వాత హిల్ ట్రాక్స్, మహేంద్రగిరి, మలయ పర్వతాలు. ఆ తర్వాత ఇంకా చెప్తున్నారు ప్లేసెస్ భారతదేశానికి, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. భారతదేశానికి బయట అయినా సరే ఎక్కడైతే కనుక రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు అర్చింపబడతాయో అటువంటి ప్రదేశాలన్నీ కూడా ఏమిటి, పుణ్యక్షేత్రాలతో సమానము అని చెప్తున్నారు. ఎవరైనా సరే భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ మనం ధర్మ సంబంధ కార్యక్రమాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఇవన్నీ కూడా చేస్తే గనక 1కి 1000 రెట్లు మనకి ఫలితం కలుగుతుంది అనమాట. సో ఇంకా అక్కడే ఎప్పుడైనా వెళ్ళి 1కి 1000 రెట్లు ఫలితం తెచ్చుకునే దానికన్నా ఎవరైనా సరే ఇటువంటి ప్రదేశాల్లోనే నివసిస్తూ ఎటువంటి వైష్ణవాపరాధాలు కూడా చేయకుండా చక్కగా రోజు అక్కడ ధర్మ సంబంధ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనుక ఇంక ఎంత ఫలితం ఉంటుంది వాళ్ళకి, ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. అంత ఫాస్ట్ గా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక ధర్మ సంబంధ కార్యక్రమం చేస్తే గనక 3 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటిది, దేశ, కాల, పాత్ర, 3 విషయాలు. సో మనకి కాల, ముందు శ్లోకాల్లో మనం కాలం ఎటువంటి సమయాల్లో చేయాలనేటువంటిది తెలుసుకున్నాం. తర్వాత దేశ, ఎటువంటి ప్రదేశాల్లో చేయడం అనేటువంటిది మనం తెలుసుకున్నాం. సో ఆ తర్వాత మనకి పర్సన్, ఎవరికి ఉద్దేశించి చెయ్యాలి అనేటువంటిది మనకి 34 నుంచి 42 శ్లోకాల్లో చెప్తున్నారనమాట. సో అవేంటో మనం చూద్దాం. పాత్రం తత్వానిరుక్తం వై కవిభిప్రాయ విత్తమై హరిరేవైక ఊర్వీసా యన్మయం వై చరాచరం. రాధమ్మ మాతాజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఇట్లు చెప్పబడినది వరకును, తర్వాత నాగం సునీత మాతాజీ భక్తారం యజ్ఞ తపసాం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ఓ ధర్మీపతి, విశ్వనందుల సమస్త చరాచరములు ఎవరిని ఆశ్రయించినవో, ఎవరి నుండి సమస్తము ఉద్భవించుతున్నదో అట్టి దేవదేవుడకు శ్రీకృష్ణుడే పాత్రుడని దక్షత కలిగిన పండితులు నిర్ణయించింది. భాష్యము. ధర్మార్థ కామ మోక్షముల దృష్ట్యా మనం ఎట్టి ధర్మకార్యం చేసినను దేశకాల పాత్రానుసారమే చేయవలసి ఉంది. దేశకాలములను గుర్చి నారదముని ఇదివరకే వివరించి ఉన్నాడు. 20వ శ్లోకం నుండి 24వ శ్లోకం వరకు ఆయనే విశుచే పూర్వాద్యపాతే దీన దివక్షయే అను పద్యపాదం మొదలుగా కాలము వర్ణితమైనది. దానమసగుటకు లేదా ధర్మాచరణమునకు తగిన ప్రదేశములు 30వ శ్లోకం నుండి 33వ శ్లోకం వరకు పరాంసి పుష్కరాదీవి క్షేత్రాణ్యర్థ శ్రీతాచ్యుత అను పద్యపాదముచే తెలుపబడినవి. ఇక పాత్రను గురించి ఈ శ్లోకం నుండి నిర్ణయింపబడినది. అది రేవైక ఉర్వీష యన్మయం వై చరాచరం. దేవదేవుడకు శ్రీకృష్ణుడే సమస్తమునకు మూలము కనుక అతడే పాత్రుడు, సమస్తము అర్పింపదగినవాడు.
ఈ విషయమైన భగవద్గీత 5.29 అందు ఇట్లా చెప్పబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి నృత్యతి. ఎవడేని నిజమైన శాంతిని సమృద్ధిని కోరినచో నిజమైన భోక్త స్నేహితుడు యజమాని అయిన శ్రీకృష్ణునికే సమస్తమును అర్పించవలెను. కనుకనే భాగవతము 4.31.14 నందు ఇట్లు చెప్పబడినది. యదా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తస్కృంద భుజోపశాఖా ప్రాణోపహారాశ్చ యదేంద్రియాణం తథైవ సర్వఘనమచ్యుతేజ్య. భాగవతము 4.31.14. చెట్టు మొదలుకు నీరు పోయిట ద్వారా కొమ్మలకు ఆకులకు పుష్పములకు నీరు అందించినట్లుగా లేదా ఉదరమునకు ఆహార మొసగుట ద్వారా ఇంద్రియములనన్నింటినీ సంతృప్తి పరిచినట్లుగా దేవదేవుడగు అచ్యుతుని శ్రీకృష్ణుని అర్చించుటచే మనుజుడు ఎల్లరును సంతృప్తి పరుపగలడు. కనుక భక్తుడు శ్రీకృష్ణునికే సమస్తమును అర్పించి ధర్మార్థ కామ మోక్షముల సర్వోత్తమ ఫలములను బడియగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దేవర్ష్యర్హత్సు వైసత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు రాజాన్ యదగ్ర పూజాయాం మతః పాత్రతయాచ్యుతః. లక్ష్మీ మాతాజీ, జీ మాతాజీ, మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మరాజా, నీవు నిర్వహించిన రాజసూయ యజ్ఞమున దేవతలు, మహర్షులు, సాధువులు, బ్రహ్మదేవుని సనకాది 4 కుమారులు నేను కూడా ఉన్నను. అగ్రపూజ ఎవరికి చేయవలెనని ప్రశ్న ఉదయించినప్పుడు ఎల్లరూ పరమపురుషుడకు శ్రీకృష్ణునే నిర్ణయించి ఉండిరి. భాష్యము. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞమును గూర్చి ఇచ్చట ప్రస్తావించబడినది. అగ్రపూజకు ఎవ్వడు అర్హుడని చర్చ తలెత్తగా ఎల్లరూ శ్రీకృష్ణుని అర్చించుటకు నిర్ణయించిరి. ఒక్క శిశుపాలుడే దానికి అభ్యంతరము తెలిపెను. తీవ్రమగు విరోధమును చూపి అతడు పిదప దేవదేవునిచే నిహతుడయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. జీవరాశి విరాకీర్ణ అండకోశాగ్నిపో మహాన్ తన్మూలత్వా దచ్యుతేజ్య సర్వజీవాత్మతర్పణం. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ, మీరు అనువాదం భాషించదండి. 36. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. జీవరాశిచే నిండినట్టి సమస్త విశ్వము వృక్షము వంటిది కాగా దేవదేవుడగా అచ్యుతుడు శ్రీకృష్ణుడు దాని మూలం. కనుక శ్రీకృష్ణుని అర్చించుటచే మనుజుడు సకల జీవులను అర్చించిన వాడగును. భాష్యము. భగవద్గీత 10.8 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుతున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి అందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. జనులు ఇప్పుడు ఇతర జీవులకు, ముఖ్యముగా పేదవారికి సేవ చేయుటకు మిగుల ఉత్సాహంతోనున్నారు. ఆ విధముగా సహాయపడుటకు వారెన్నో మార్గములను తయారు చేసినప్పటికీ అమాయక జీవులను చంపుటలో ప్రవీణులైనారు. ఇటువంటి సేవ లేదా దయ వేదములలో చెప్పబడలేదు. కడిచిన శ్లోకంలో తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే సమస్తమునకు మూలమనియు, చెట్టు మొదలకు నీరు పోయిటే అనగా కొమ్మలను రెమ్మలను సంతృప్తి పరుచుటే అయినట్లుగా కృష్ణుని అర్చించుటే అన్నచో సర్వులను అర్చించుటే అని ప్రవీణులకు సాధు పురుషులచే నిర్ణయించబడినది నిరుక్తం. మరొక విషయం ఏమనగా ఈ విశ్వం పైనుండి క్రింద వరకు అన్ని లోకముల జీవులతో నిండి ఉన్నవి. జీవరాశి విరాకీర్ణ నవీన శాస్త్రజ్ఞులు నామమాత్ర విద్యావంతులు. ఈ లోకమును తప్ప ఇతర లోకములలో జీవరాశి లేదని తెలుసు. ఇటీవలనే వారు చంద్రమండలంకు వెళ్ళి అక్కడ జీవరాశి లేదని తేల్చి చెప్పిరి. కానీ శ్రీమద్ భాగవతము ఇతర వేద వాంగ్మయము అట్టి మూర్ఖ భావనను అంగీకరించదు. జీవులు ఒక్కరో ఇద్దరో కాక కోట్ల సంఖ్యలో సర్వత్రా ఉన్నారు. సూర్యుడు అగ్నిలోకమే అయినను అతడ జీవరాశి ఉన్నది. సూర్యమండలంలోని ముఖ్య జీవుడు
వివస్వానుడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానం అవ్యయం. వివిధ లోకములన్నీయును వివిధ జీవన స్థితులను అనుసరించి నానా విధములకు జీవజాతులచే నిండియున్నవి. ఈ ఒక్క లోకమే జీవజాలంతో నిండి ఉన్నదనియు ఇతర లోకములు ఖాళీగా ఉన్నవనియు పలుకుట అర్థవంతము కాదు. నిజమైన జ్ఞానము లోపించినదని దీనిని బట్టి అవగతమగను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో మనకి శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? సో మనం చూసాం దేశము కాలము రెండు కూడా చూసాం. పాత్రత, సో ఎవరికి మనం ఇవన్నీ కూడా చేయాలనేటువంటి విషయాలు మనకి ఒక పాత్రత, దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఎవరు పాత్రుడు? మనం ఇచ్చేటువంటి యొక్క యజ్ఞాలు గాని దానాలు గాని ఎవరి కోసం ఇవ్వాలి? సో భగవద్గీతలో మనకు చెప్పారు. ఏం చెప్పారు? ఏది చేసినా సరే ఓం తత్సత్ అని చెప్పారు మనకి. సో అంటే ప్రతిదీ కూడా ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి ఆయన యొక్క ప్రీతి అర్థం మాత్రమే మనం చేయాలి. అందుకే ఎటువంటి ఆధ్యాత్మిక సంబంధ కార్యక్రమం చేసినా సరే చివరిలో ఏం చెప్పాలి? ఓం తత్సత్, ఆయన ఉద్దేశించి చేయాలని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మనకి భగవద్గీతలోనే 5వ అధ్యాయంలోనే చెప్పారు మనకి, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకం మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మనకి ఎప్పుడు ప్రశాంతత కలుగుతుంది, ఎప్పుడు మన టెన్షన్స్ అన్ని కూడా పోతాయి అంటే కనుక ఈ ఫార్ములా తెలుసుకున్నప్పుడు. ఏంటా ఫార్ములా? సో మొత్తం అన్ని రకాలైనటువంటి యజ్ఞాలకి తపస్సులకి భోక్త, అవన్నిటిని కూడా స్వీకరించేటువంటి యజమాని, సర్వలోకము అన్ని లోకాలన్నింటికి కూడా యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి యజమాని పోనీ అంత గొప్ప వ్యక్తి నాకు చాలా దూరంగా ఉంటాడేమో, నాకు యాక్సెసిబుల్ గా ఉంటాడో లేదో అని అనుకుంటే కనుక లేదు. ఆయన అందరికీ కూడా మంచి జరగాలని మన అందరి యొక్క హృదయాల్లోనూ ఉంటున్నాడు. సో మొత్తం అందరి హృదయాల్లోనూ ఉన్నాడు ఆయన. సో నిజమైన భోక్త, స్నేహితుడు, యజమాని అని ఎవరైనా తెలుసుకుంటే కనుక వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ప్రశాంతత ఉంటుంది అని చెప్తున్నారు. సో కాబట్టి మనం భాగవతంలో చెప్పబడినట్లు ఏ విధంగా అయితే కనుక వేరు మొదట్లో నీళ్లు పోస్తే కనుక మొత్తం చెట్టు అంతటికీ కూడా పోషణ వెళ్తుంది. ఆహారాన్ని కనుక మనము ఉదరానికి పంపిస్తే కనుక ఏమవుతుంది? శరీరం అంతా కూడా పోషణ అందుతుంది. అలాగే మనం శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసి ఆయనకి మన యొక్క తపస్సు, యజ్ఞము, దానము ఇవన్నీ కూడా ఆయన కోసం చేస్తే కనుక మొత్తం అందరి కోసం చేసినట్టే. ఆయన సంతోషపడితే కనుక మొత్తం అందరూ కూడా సంతోషపడినట్టే అన్నమాట. సో దానికి ప్రతీకగా మళ్ళీ ఇంకోటి వృత్తాంతం, ఇంకొక ఇన్సిడెంట్ కూడా గుర్తు చేస్తున్నారనమాట యుధిష్ఠిర మహారాజ్కి. ఎప్పుడైతే కనుక రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు అక్కడ అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అనేటువంటి ఒక చర్చ మొదలైంది. అప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, మహర్షులు, సాధువులు, దేవతలు, బ్రహ్మ, సనకాదులు, నారదముని కుమారులు అందరూ కూడా డిసైడ్ చేశారు. ఏం చేశారు? అగ్రపూజ శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే చెయ్యాలి అని చెప్పి. ఒక్కళ్ళు మాత్రం అపోజ్ చేశారు. ఎవరది అపోజ్ చేసింది? శిశుపాలుడు. శిశుపాలుడు అపోజ్ చేశాడు. అపోజ్ చేసినందుకు ఏమయ్యాడు? స్వామి చేతిలో హతమయ్యి అప్పటితోటి మొత్తం 3 జన్మలు కూడా ఫినిష్ చేసేసుకుని ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. జయ విజయులు. తర్వాత మళ్ళీ మనకి 36వ శ్లోకంలో కూడా మళ్ళీ అదే విషయాన్ని మనకు చెప్తారు స్వామి. ఏంటో చూద్దాం. జీవరాశిభి చదివినారు కదా ప్రభుజీ? చదివేశారు ప్రభుజీ. 37 చదవాలండి. ఓకే, ఒక్క నిమిషం. 36 కూడా అయిపోయిందిగా? అయిపోయింది ప్రభుజీ. ఓకే, అయిపోయిందండి. 37 అండి చదవాలి. పురాణ్యానేన సృష్టాని ధృతిర్యగృషి దేవత సేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌ. అర్పశ్రీదేవి మాతజీ అనువాదం భాషించదండి. భగవానుడు మానవులు, జంతువులు, పక్షులు, ఋషులు, దేవతల శరీరములనడి పలు నివాస స్థానములను సృష్టించి అట్టి అసంఖ్యాక రూపములలో జీవునితో పాటు పరమాత్మనుగా వసించుచు పురుషావతారముగా తెలియబడినాడు. భాష్యము. భగవద్గీత 18.61 యందు ఇట్లు చెప్పబడినది:
ఈశ్వర సర్వభూతానాం హృదయస్థే అర్జున తిష్టతి. బ్రా భ్రామయన్ సర్వభూతాని యాంతారూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి ప్రకృతి నిర్మిత యంత్రముపై ఆసీనులైనట్టునున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. భగవదంశే అయిన జీవుడు భగవంతుని కరుణపైననే అస్తిత్వమును కలిగియుండును. ఏ దేహమందైనను జీవునితో పాటు దేవదేవుడు నిలిచియుండును. జీవుడు ఒకానొక రకమైన భౌతిక భోగమును కోరగా యంత్రము వంటిదైన దేహము భగవానుడు అతనికి వసగును. పిదప ఆ దేహమునందు జీవునికి జీవకారము కారకమగుచు జీవకారకమగుచు అతడు పురుష రూపమున క్షీరోదక సాయి విష్ణు నిలిచి ఉండగలడు. ఈ విషయము కూడా బ్రహ్మ సంహిత యందు 5.35 యందు ధ్రువపరచబడినది. ఏకో అభ్యాసౌ రచయితుం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండ చయాయదంతా అండార్ధరస్త పరమాణు చయాంతరస్తం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రతి విశ్వమునందు పరమాణువునందు తన అంశతో ప్రవేశించి అనంతమగు శక్తిని సృష్టి అంతటను ప్రకటించినట్టి దేవదేవుడకు గోవిందుణ్ణి నేను భజింతును. భగవదంశి అయిన జీవాత్మ జీవుడిని తెలియబడును. పురుషుడు ఆ జీవునితో పాటు నిలిచియుండి అతడు భౌతిక సౌకర్యములను భోగించుటకు సమర్థుణ్ణి చేయును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తేష్వేవ భగవాన్ రాజం స్థారతమ్యేన వర్తతే తస్మాత్ పాత్రం హి పురుషో యావనాత్మాయ ధేయతే. శాంతి మాతజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మరాజా, దేహమునందలి పరమాత్ముడే వ్యక్తిగతాత్మ యొక్క అవగాహన సామర్థ్యమును అనుసరించి బుద్ధి నొచ్చుకును. కనుక పరమాత్ముడే దేహమునందు ప్రముఖుడు. జ్ఞానము, తపస్సు ఉన్నగు వాని అందరి తారతమ్యమును బట్టి జీవాత్మకు అట్టి పరమాత్ముడు ప్రకటమగుచుండును. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదకి జై. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అని భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం యందు తెలుపబడినది. అనగా పరమాత్మ రూపమున గల దేవదేవుడు జీవునికి గల అవగాహన సామర్థ్యమును బట్టి బుద్ధి నొసగుచుండును. కనుక జీవుడు ఉచ్చ నీచ స్థితులలో ఉన్నట్లుగా మనకు కనపడును. పశుపక్షాదుల దేహములో నున్న జీవుడు పరిణితి చెంది ఉన్న మానవుని ఎంతగా పరమాత్ముని నుండి ఉపదేశమును వడయజాలడు. ఈ ప్రకారము దేహములలో పలు అంతరములున్నవి. మానవ సంగమున బ్రాహ్మణుడు ఆధ్యాత్మిక చేతనమున మిగుల పురోగమించిన వాడై ఉండును. అతని కన్నను ఉన్నతుడు వైష్ణవుడు. కనుక విష్ణువు వైష్ణవులే ఉత్తమ పురుషుడు. దానము ఇవ్వవలసి ఉన్నప్పుడు మనుజుడు భగవద్గీత 17వ అధ్యాయం 20వ శ్లోకము నుండి ఉపదేశమును బడయుట ఉత్తమము. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున సరి అయిన సమయమున పాత్రుడైన వానికి స్వధర్మమనడి భావముతో వనొచ్చబడి దానము సత్వగుణయుతమైనదిగా భావింపబడును. దానమును బ్రాహ్మణులు వైష్ణవులకే వసగవలెను. దానిచే దేవదేవుడు చక్కగా పూజితుడగును. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఇట్లు వ్యాఖ్యానించిరి. బ్రహ్మాది స్థావత్తానేషు న విశేషో హరే క్వచిత్ వ్యక్తి మాత్రా విశేషేణ తారతమ్యం వదంతి చ. బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి జీవియు పరమాత్ముని చేతనే నడపబడును. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. కాని ఒకానొక వ్యక్తి ఆధ్యాత్మిక చేతనమున పురోగమించినందున ముఖ్యమైన వానిగా పరిగణింపబడును. కనుక వైష్ణవుడు మహిమాన్వితుడు.
ఇక అందరికన్నను పరమాత్ముడు దేవదేవుడు మహోన్నత పురుషుడు. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత మనకి ఒక 37, 38 శ్లోకాల్లో ఆయన యొక్క పరమాత్మ గురించి, పరమాత్మ కింద ఏ విధంగా ఉన్నారు, ఆయన జీవుల యొక్క గతులన్నీ కూడా ఆయన ఏ విధంగా నిర్దేశిస్తున్నారు అనేటువంటిది మనకు చెప్పారు అన్నమాట. సో మానవులు, జంతువులు, పశువులు, పక్షులు, ఋషులు, దేవతలు అన్ని రకాలైనటువంటి నివాస స్థానాన్ని సృష్టించి వాటన్నిటిలో కూడా జీవులతో పాటు భగవంతుడు ఉన్నారు. ఈశ్వర సర్వభూతానం హృదయసార్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని యంత్రరుడాని మాయయ. సో ఏవైతే కనుక మన శరీరాలు, రకరకాల శరీరాలు చూస్తూ ఉన్నామో, మానవ శరీరాలు, కుక్క శరీరాలు, పిల్లుల శరీరాలు, చీమలు, దోమలు, ఈ శరీరాలన్నీ కూడా ఏమిటి, వాళ్ళకి ఇవ్వబడినటువంటి, జీవులకి ఇవ్వబడినటువంటి రకరకాలైనటువంటి యంత్రాలు. ఆ యంత్రాల్లో కూడా ప్రతి యంత్రంలో కూడా ఏముంటుంది, రకరకాలైనటువంటి ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు వాటికి ఉద్దేశించబడ్డాయి అన్నమాట. సో వాటి ప్రకారం ఆ యొక్క యంత్రాలను తీసుకుని ఏం చేస్తున్నారు, జీవులందరూ కూడా వాటిని అనుభవించాలి, ఇంద్రియార్థాలని అని ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెషిన్ ఇచ్చారు వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి, వాళ్ళకేంటి ఇంద్రియ భోగం చేయాలి. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉందన్నమాట. ఆ యొక్క యంత్రాలన్నీ కూడా ఎవరిస్తారు, మాయ ఇస్తుంది. కానీ ఆ యంత్రం మీద ఆ యొక్క పరమాత్మ క్షీరోదక సాయి విష్ణువు యొక్క అంశ వచ్చి ఆ యొక్క యంత్రంలో కూర్చోవాలి. కూర్చుంటేనే అప్పుడు ఆ యంత్రం వర్క్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకోటి ఏంటంటే కనుక క్యాచ్, అక్కడ జీవుడు ఎవరైతే కనుక ఆ యంత్రంలో కూర్చుని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాడో, ఆ ఎంజాయ్ చేయాలంటే కనుక పరమాత్మ శాంక్షన్ కావాలి. ఆ పరమాత్మ శాంక్షన్ లేనిది ఎవరు కూడా కనీసం ఎంజాయ్ కూడా వాళ్ళు చేయలేరు. గొప్ప గొప్ప పనులు చేయడం తర్వాత మామూలు పనులు కూడా చేయలేరు. ఎలాంటి పనులు, చెయ్యెత్తడము, దించడము, కళ్ళు మూయడము, గాలి పీల్చుకోవడము, కన్ను రెప్పలు వేయటము, ఏదైనా సరే ఆయనకు పర్మిషన్ లేనిది ఏది కూడా జరగదు. సో అందుకే మనకేం చెప్తున్నారు, ప్రతి విశ్వంలోనూ, పరమాణువులోనూ అన్నింటా కూడా ప్రవేశించి ఆయన అనంతమైనటువంటి శక్తి, సృష్టి అంతా కూడా ఆయన ఏం చేస్తున్నారు, ప్రకటిస్తూ ఉన్నాడు. అటువంటి ఆయన గోవిందుణ్ణి నేను భజిస్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనకి ఇక్కడ బ్రహ్మ సంహితలో ఆ విధంగా చెప్పబడింది అనమాట. ఆ తర్వాత మరి ఎవరు అర్థం చేసుకుంటారు యొక్క పరమాత్మ గురించి, ఎవరు అర్థం చేసుకోగలరు? మనందరి యొక్క హృదయాల్లో కూడా ఆయన ఉన్నాడు. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా మనతో పాటు ఆయనే ఉన్నాడు. ఎన్నో శరీరాల్లో మనతో పాటు ఆయన ఉన్నాడు. కానీ ఆయన గురించి ఎవరు తెలుసుకోగలరు? జంతువులు తెలుసుకోగలవా? పక్షులు తెలుసుకోగలవా? చీమలు, దోమలు తెలుసుకోగలవా? అవేవి తెలుసుకోలేవు. తెలుసుకోవడానికి ఎవరికి అర్హత ఉంటుంది? మానవులకి మాత్రమే అర్హత ఉంటుంది. మానవుల్లో కూడా అందరికీ అర్హత ఉందా? విచక్షణ ఉన్నా సరే మానవులందరూ తెలుసుకోగలుగుతారా? లేదు. అందులో కూడా ఎవరైతే కనుక భక్తులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క పరమాత్మ గురించి థియరిటికల్ గా తెలుసుకోగలరు. తెలుసుకున్న చాలా తక్కువ మంది రియలైజ్ అవ్వగలరు, పరమాత్మని అర్థం చేసుకోగలరు అన్నమాట. సో కాబట్టి మనకి దానం ఇచ్చేటువంటిది మనం ఎవరికి ఇవ్వాలి? అందరి హృదయాల్లో కూడా ఆయన పరమాత్మ కింద ఉన్నారు. సో ఆయన కోసం మనం దానం ఇవ్వాలి, అది క్లారిటీ ఉంది. ఆ తర్వాత ఆ యొక్క పరమాత్మని ఎవరైతే కనుక తెలుసుకున్నారో, తెలుసుకోవడమే కాదు, వాళ్ళు నిజంగా ఆయన ఉన్నారు అని చెప్పి రియలైజ్ అవ్వగలిగారో, అదేవిధంగా ఆయన ప్రతి అణువులోనూ, కణంలోనూ, ప్రతి జీవిలోనూ, అన్ని చోట్ల కూడా ఆయన ఉన్నారు. ఆయన లేకుండా ఏ పదార్థానికి గాని, వస్తువుకి గాని ఎటువంటి స్థితి అనేటువంటిది కూడా ఉండదు అని చెప్పి ఎవరు తెలుసుకోగలరు? కేవలము వైష్ణవులు మాత్రమే తెలుసుకోగలరు. సో కాబట్టి యొక్క పాత్రత అంటే మనం ఏదైనా దానము గాని, ఏదైనా తపస్సు గాని ఏదైనా చేస్తే గనక ఎవరికి ఇవ్వాలి అంటే గనక పాత్రత, మొట్టమొదటి పాత్రత ఎవరికి? శ్రీకృష్ణ భగవానుడు, హరి. ఆయనకి మనం డైరెక్ట్ గా ఇవ్వలేం కాబట్టి ఎక్కడ చేయాలి మనము? ఆయన యొక్క విగ్రహానికి అర్పించాలి. ఆయన యొక్క విగ్రహానికి అర్పించిన తర్వాత మరి ఇంకెవరికి ఇవ్వచ్చు? విగ్రహాల దగ్గరికి మనం వెళ్ళలేకపోతే కనుక వైష్ణవులు ఎవరైతే ఉంటారో, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము, వాళ్ళు తర్వాత పాత్రత కలిగినటువంటి వాళ్ళు వైష్ణవులు. వైష్ణవులు అంటే కనుక వాళ్ళు బ్రాహ్మణుల కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు అన్నమాట. సో వైష్ణవుడు అయితే కనుక ఆటోమేటిక్ గా బ్రాహ్మణుడు అయిపోతారు అన్నమాట. సో కాబట్టి
అది ఎలా తెలుసుకుంటారు మనం? దానాల్ని వైష్ణవులు అదే విధంగా స్వామికి ఇవ్వాలి, లేకపోతే వైష్ణవులకి ఇవ్వాలి. సో ఉత్తమ పురుషులు ఎవరు అంటే కనుక ముందుగా విష్ణువు, ఆ తర్వాత విష్ణు భక్తులు, వాళ్ళు ఉత్తమ పురుషులు అన్నమాట. సో కాబట్టి వైష్ణవుడికి అంతటి మహిమ ఉంది అన్నమాట. సో ఆ తర్వాత మనకి 39వ శ్లోకంలో ఇక విగ్రహారాధన ఎందుకు మొదలు పెట్టారు చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రశ్న. సో ఆయన అన్ని చోట్ల కూడా ఉన్నారు కదా, ప్రతి చోట జీవిలోను ప్రతి అణువులోను కణంలోను ప్రతి చోట కూడా ఆయన ఉన్నారు కదా, మరి ఎందుకు శ్రీ విగ్రహాన్ని మనం స్థాపించాలి? ఎక్కడ పడితే అక్కడ ఆయన పూజించుకోవచ్చు కదా అంటే గనక దానికి నారదముని ఇక్కడ మనకి సమాధానం చెప్తున్నారేంటో చూద్దాం. దృష్ట్వాం తేషాం విదో నృణా మవజ్ఞానాత్మతాం నృపా త్రేతాదిషు హరేరర్చా క్రియాయైక విభికృత. నాగం సునీత మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత లక్ష్మీజీ మాతాజీ భాష్యంలో మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ భాష్యంలో 3వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజా త్రేతాయుగారంభమున పరస్పర అనాదర పూర్వకమగు వ్యవహారములు తలెత్తుటను గాంచిన ఋషి మునిగణము సమస్త సంభారములతో గూడిన శ్రీ విగ్రహారాధను ప్రవేశపెట్టిరి. భాష్యము శ్రీమద్ భాగవతము 12.3.52 నందు ఇట్లు చెప్పబడినది. కృతే యద్యాయతే విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ దద్దరి కీర్తనాత్. సత్యయుగమునందు విష్ణు ధ్యానము చేత, త్రేతాయుగమునందు యజ్ఞ నిర్వహణము చేత, ద్వాపర యుగమునందు భగవత్ పాద పద్మ సేవ చేత ఏ ఫలము లభించెను అదే ఫలము కలియుగమునందు కేవలము హరే కృష్ణ మహామంత్ర కీర్తనముతో లభింపగలదు. సత్యయుగమునందు ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికముగా పురోగమించిన వాడే అయ్యుండెను. మహానుభావుల నడుమ ద్వేషము ఉండేది కాదు. కానీ కాలము గడిచిన కొలది భౌతిక కల్మషము పెరుగుట వలన బ్రాహ్మణులు వైష్ణవులలోను అనాదర పూర్వకమగు వ్యవహారములు నెమ్మదిగా తలెత్తినవి. నిజమునకు మహాభాగవతునికి విష్ణువు కన్నను ఎక్కువ గౌరవం ఇవ్వవలెను. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం అని పద్మపురాణములో తెలుపబడినట్లు అన్ని రకములగు అర్చనలలో విష్ణు అర్చనము శ్రేష్టమైనది. తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. కానీ విష్ణు ఆరాధన కన్నను వైష్ణవుల ఆరాధనమే శ్రేష్టతరమైనదిగా ఉపదేశింపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పూర్వము అన్ని కర్మలు విష్ణు సంబంధములో నిర్వహింపబడేటివి. కానీ సత్యయుగానంతరము వైష్ణవులలో అనాథపూర్వక వ్యవహారములు పడుతున్నవి. పరులు వైష్ణవులుగా నగుటకు తోడ్పడేవాడే వైష్ణవుడని శ్రీల భక్తి వినోద ఠాకూరులు తెలిపారు. పలువురిని వైష్ణవులుగా మార్చిన వ్యక్తికి ఉపమానము నారదమునియే. ఇతరులను వైష్ణవులుగా మార్చినట్టి మహాభాగవతుడు పూజనీయుడు. కానీ భౌతిక కల్మషము వలన అట్టి మహనీయుడు సాధనలో ఉన్నట్టి భక్తులచే అగౌరవింపబడును. మహర్షులు ఈ కల్మషమును గాంచినంతటా ఆలయమునందు శ్రీ విగ్రహారాధనను ప్రవేశపెట్టిరి. త్రేతాయుగమున ఆరంభింపబడిన ఈ ప్రక్రియ ద్వాపర యుగమునందు విశేషముగా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ద్వాపరే పరిచర్యాయాం. కానీ కలియుగంలో శ్రీ విగ్రహారాధనము నిర్లక్ష్య పరుపబడుచున్నది కనుక హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనమే శ్రీ విగ్రహారాధనము కన్నను శక్తివంతమైనది. ఎటువంటి గుళ్లను గాని శ్రీ విగ్రహములను గాని స్థాపించక శ్రీ చైతన్యులు ఈ విషయమున ఆదర్శప్రాయులైరి. గుళ్లను నిర్మించకపోయినను ఆయన హరినామ సంకీర్తనోద్యమమును మిగుల విస్తరింపజేసిరి. కనుక కృష్ణ చైతన్యోద్యమ ప్రచారకులు సంకీర్తనకి అధిక ప్రాధాన్యము నొసగుచు ఆధ్యాత్మిక గ్రంథ వితరణము ముమ్మరమును కావించవలెను. అది మన సంకీర్తనోద్యమమునకు మిగుల తోడ్పడగలదు. ఎప్పుడైనా ఎక్కడైనా శ్రీ విగ్రహారాధనకు అవకాశం ఉన్నచో ఆలయ నిర్మాణము చేయవచ్చును. కానీ ఎక్కువగా మనము ఆధ్యాత్మిక గ్రంథ వితరణకే పాటుపడవలెను. జనులను కృష్ణ భక్తులుగా మార్చుటలో ఈ కార్యము అధిక ఫలము నివ్వగలదు. అంతేనా ప్రభుజీ? అంతవరకేనండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 11.2.47 నందు ఇట్లు చెప్పబడినది.
అర్చాయమేవ హరయే పూజాం యః శ్రద్ధయేహతే న తద్భక్తేషు చాన్యేషు సభక్తః ప్రాకృత స్మృతః. శ్రద్ధతో శ్రీ విగ్రహారాధనమునందు నెలకొనినను ఇతర భక్తుల ఎడ లేదా జనసామాన్యమునెడ ఏ విధముగా వ్యవహరించవలెనో ఎరుగని వాడు ప్రాకృత భక్తుడు లేదా కనిష్టాధికారి అనబడును. అటువంటి ప్రాకృత భక్తుడు సాధకుడు ఇంకను భౌతిక స్థితిలోనూ ఉన్నట్టివాడు. అతడు నిశ్చయముగా విగ్రహారాధనలో నెలకొనిన వాడే అయినను విశుద్ధ భక్తుని కార్యకలాపములను మెచ్చజాలడు. కృష్ణ భక్తిని ప్రచారం చేయుచు భగవత్ సేవలో నెలకొనిన ప్రామాణిక భక్తుడైనను ప్రాకృత భక్తులు ఒకప్పుడు విమర్శించుట ప్రత్యక్షముగా దర్శనీయమే. అట్టి వారిని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు సర్వప్రాణి సమ్మాన నాశ సమర్థానాం అసజ్ఞ స్వత్థాదిమతాం తు భగవత్ ప్రతియైవ పాత్రమిత్యాహ అని వర్ణించెను. ప్రామాణికులకు భక్తుల కార్యకలాపములను సరిగా తెలుసుకొనని జాలని వారులకు శ్రీ విగ్రహారాధనమే ఏకైక ఆధ్యాత్మికోన్నతి మార్గము. కృష్ణ శక్తి వివానయే తార ప్రవర్తన అని చైతన్య చరితామృతము అంత్యలీల 7.11 నందు స్పష్టంగా తెలుపబడినట్లు కృష్ణునిచే అధీకృతుడు కానిదే ఎవరును హరినామమును ప్రపంచమంతటను ప్రచారము చేయజాలడు. అయినను అట్టి మహనీయుడు కనిష్టాధికారులచే విమర్శింపబడును. అట్టి వారికి శ్రీ విగ్రహారాధనమే ఉపదేశింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. తతోచ్చాయాం హరిం కేచిత్ సంశ్రద్ధయా సపర్యయా ఉపాసతా ఉపస్థాపి నార్ధదా పురుష ద్విషాం. లక్ష్మీ మాతాజీ ఇప్పుడు చదివారు కదా. శాంతి మాతాజీ మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. కనిష్టాధికారి యగు భక్తుడు ఒక్కొక్కప్పుడు సమస్త సంభారములను అర్పించి వాస్తవముగా శ్రీ విగ్రహారాధనను కావించినను ప్రామాణికులకు విష్ణు భక్తుల ఎడ ద్వేషమును కలిగి ఉన్నందున అతని భక్తిచే భగవానుడెన్నడును ప్రసన్నుడు కాడు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదులు వారి భాష్యము. కనిష్టాధికారులకు భక్తులను పవిత్రులను చేయుటకే శ్రీ విగ్రహారాధనము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. కాని వాస్తవమునకు ప్రచారమే అతి ముఖ్యమైనది. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః అని భగవద్గీత 18వ అధ్యాయం 69వ శ్లోకం ఎందు చెప్పబడినట్లు ఎవడేని భగవంతునితో గుర్తింపును కోరినచో భగవన్ లీలలను ప్రచారము చేయవలెను. కనుక శ్రీ విగ్రహారాధనలో నెలకొన్న వారు ప్రచారకుల పట్ల అమిత గౌరవమును కలిగి ఉండవలెను. లేనిచో శ్రీ విగ్రహారాధనలో ఉన్నప్పటికీ వారు భక్తి యొక్క ఆరంభ స్థితిలోనే నిలిచిపోవుదురు. హరే కృష్ణ. పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రహ్మణాం విదుః తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనుం. పద్మిని మాతాజీ చదవండి అనువాదం భాష్యం. మాతాజీ భారతి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం నంబర్ చెప్తారా ప్రభుజీ? మాతాజీ 41. 41. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, ఈ జగత్తులో పురుషులందరిలోనూ బ్రాహ్మణుడే సర్వశ్రేష్ఠుడని భావింపవలను. ఏలనగా అట్టి బ్రాహ్మణుడు తపస్సు, వేదాధ్యయనము, సంతృప్తి చేత దేవదేవునికి ప్రతిరూపంగా మారును. భాష్యముపై ప్రభుపాదకి జై. దేవదేవుడు పరమపురుషుడై వేదముల ద్వారా మనకు తెలియగలదు. ప్రతి జీవుడు పురుషుడైనను
దేవదేవుడకు శ్రీకృష్ణుడు మాత్రము పరమ పురుషుడు, వేద జ్ఞాన పారంగతుడు, ఆధ్యాత్మిక విషయములను క్షుణ్ణముగా ఎరిగినవాడు అయిన బ్రాహ్మణుడు దేవదేవుని ప్రతినిధి అగును. కనుక మనుజుడు అట్టి బ్రాహ్మణుని లేదా వైష్ణవుని ఆరాధించవలను. బ్రాహ్మణుడు తాను బ్రహ్మమే కాని అనాత్మను కాదని ఎరిగి ఉండగా, వైష్ణవుడు తాను బ్రహ్మమే కాక పరబ్రహ్మమునకు నిత్య సేవకుడని కూడా ఎరిగి ఉండును. కనుక బ్రాహ్మణుడు కనను వైష్ణవుడు ఉన్నతుడు, ఘనుడు. అందువలన వైష్ణవ ఆరాధనము శ్రీ విగ్రహారాధనం కన్నను ఉన్నతమైనది. సాక్షాత్ ధరిత్రేన సమస్త శాస్త్రై బ్రాహ్మణ శ్రేష్ఠుడు వైష్ణవ శ్రేష్ఠుడైన గురుదేవుడు భగవంతునితో సమానమని సమస్త శాస్త్రములో చెప్పబడినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలికెను. కానీ దీని ఉద్దేశము వైష్ణవుడు తాను భగవంతుడిని తలుచునని కాదు. ఆ రీతిగా తలుచిన కేవలం అపరాధమే అగును. బ్రాహ్మణుడు లేదా వైష్ణవుడు భగవంతుడితో సమానంగా అర్చింపబడినప్పటికీ ఎల్లప్పుడూ భగవంతుని దాసునిగా నిలిచియుండును. భగవత్ ప్రతినిధి అయినందున లభించినట్టి ప్రతిష్టను గౌరవము అతడెన్నడూ అనుభవింపకోరడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నన్వస్య బ్రహ్మణా రాజన్ కృష్ణస్య జగదాత్మనః పునంత పాదరజసా త్రిలోకిం దైవతాం మహాత్. పార్వతీ మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ. ధర్మరాజ, బ్రాహ్మణులు ముఖ్యముగా భగవన్ మహిమలను ప్రపంచమంతటను ప్రచారము చేయుటలో నెలకొనిన వారు జగదాత్ముడగు దేవదేవునిచే గుర్తింపబడి పూజితులగుదురు. అట్టి బ్రాహ్మణులు ప్రచారము కావించుచు తమ పాదపద్మ ధూళిచే ఉల్లోకములను పవిత్రమనొచ్చి శ్రీకృష్ణునకు కూడా పూజ్యులగుచున్నారు. భాష్యము. నాచ తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.69 యందు అంగీకరించెను. బ్రాహ్మణులు కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారము కావింతురు. కనుక తనను ఆరాధించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు వారిని పూజనీయులుగా గుర్తించును. ఆ సంబంధము అన్యోన్యమైనది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని అర్పింపగోరుదురు, అట్లే శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు అర్పింపగోరును. కనుక సారాంశం ఏమనగా, భగవన్ మహిమల ప్రచారములో నెలకొనినట్టి బ్రాహ్మణులను, వైష్ణవులను ధార్మికులు, తాత్వికులు, జనసామాన్యము తప్పక అర్పింపవలసి ఉన్నది. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞములలో వేల కొలది బ్రాహ్మణులు ఉపస్థితులై ఉండిరి. అయినను శ్రీకృష్ణుడే అగ్ర పూజకు ఎన్నుకోబడెను. కనుక శ్రీకృష్ణుడే ఎల్లప్పుడూ పరమ పురుషుడు. కేవలము నిర్హేతుక కరుణ చేతనే అతడు బ్రాహ్మణులకు తనకు అత్యంత ప్రియమైన వారుగా భావించును. శ్రీమద్ భాగవతము అందలి ఆదర్శ గృహస్థ జీవనమును 7వ స్కందములోని 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ చివరి శ్లోకాల్లో అంతా కూడా మనకి ఏం చెప్పారు? నారదముని ఏం చెప్పారు? యుధిష్ఠిర మహారాజ్ ద్వారా మనందరికీ కూడా ఏం చెప్పారు? ఆయనకి అందరికంటే కూడా పాత్రుడు ఎవరు, ఎవరికి మనము దానము చేసినా తపస్సు చేసినా సరే ఎవరిని ఉద్దేశించి చేయాలి, ఎవరికి మనం గౌరవ మర్యాదల్ని అర్పించాలి, ఎవరికి దానం చేయాలి అనేటువంటి విషయాలు మనకి చాలా క్లారిటీగా చెప్పారు. సో ఎవరికి చేయాలి? శ్రీహరి శ్రీకృష్ణ భగవానుడి కోసమే మనం యొక్క తపస్సులు, దానాలు, యజ్ఞాలు అవన్నీ కూడా చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఎవరికి చేయాలి అని అంటే గనక, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలనే ఆశ్రయించినట్టి వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయాలి. ఆ తర్వాత వైష్ణవుల తర్వాత ఎవరికి చేయాలి? బ్రాహ్మణులకు చేయాలి. ఆ తర్వాత ఇంకా ఏమిటి అని అంటే కనుక, ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలోనే నెలకొని ఉండి ఎవరైతే కనుక ఉంటారో, అలాగే గురువులు, గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనము శ్రీకృష్ణ భగవానుడితో సమానంగా గౌరవ మర్యాదలు, సేవలు అన్ని కూడా మనం చేయాలి. వాళ్ళకి గురువులకు చేయాలి, బ్రాహ్మణులకు చేయాలి, వైష్ణవులకు చేయాలి. ఎవరైతే కనుక యొక్క కనిష్టాధికారి కింద ఎవరైతే ఉంటారో, అప్రాకృత భక్తుడు ఎవరైతే ఉంటారో
ఆయన ఏమనుకుంటాడు, కేవలం శ్రీకృష్ణుడి యొక్క విగ్రహానికి మాత్రమే పూజ చేయాలి, ఆయన ఒక్క చోటే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అని అనుకుంటే కనుక మిగతా వాళ్ళ భక్తులందరినీ కూడా అగౌరవపరిస్తే కనుక ఏమవుతుంది, ఆ యొక్క విషయము శ్రీకృష్ణ భగవానుడికి బాగుండదు, ఆయన ఇష్టపడరు. అటువంటి వాళ్ళు ఏమైపోతారు, కేవలం అప్రాకృత భక్తుడి కింద అక్కడే ఉండిపోతారు, వాళ్ళ యొక్క భక్తులు ముందుకు వెళ్ళరు వాళ్ళు. కానీ అలా కాకుండా శ్రీకృష్ణుడి యొక్క విగ్రహానికి కూడా సేవ చేస్తూ, శ్రీకృష్ణుడి యొక్క భక్తులు, వైష్ణవులు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడితో సమానమైనటువంటి గౌరవ మర్యాదల్ని, సేవల్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఏమవుతుందో తనకు అర్థమవుతుంది అనమాట. ఏమర్థమవుతుంది, శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క అర్చా విగ్రహం ఒకవైపు, ఆ తర్వాత ఆయన యొక్క శుద్ధ భక్తులు, వైష్ణవులు, గురువులు ఒకవైపు ఉంటారు. సో ఇక వైష్ణవులు, గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే కనుక శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టం అనమాట వాళ్ళందరికీ. సో వాళ్ళ కోసం ఆయన ఏదైనా సరే వాళ్ళని రక్షించడానికి, కాపాడడానికి, ఏదైనా సరే చేయడానికి ఆయన రెడీగానే ఉంటారు, ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు వాళ్ళని రక్షించడానికి. సో కాబట్టి నేను శ్రీకృష్ణ భగవానుడి విగ్రహానికే పూజిస్తాను, సో ఆయనకి భక్తులకి నేను సేవ చేయను, వాళ్ళని అవమానిస్తాను అంటే కనుక శ్రీకృష్ణ భగవానికి ఇష్టం ఉండదు. ఆయన మనం అర్పించేటువంటివంతా కూడా స్వీకరించారు. అలా కాకుండా ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడికి కూడా సేవ చేస్తూ ఆయన యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సేవ చేస్తూ ఉంటే కనుక ఆయన ఇంకా చాలా ఆనందపడతారనమాట. సో అలాగని చెప్పేసి ఈ యొక్క వైష్ణవులు, అదే విధంగా మిగతా గురువులందరూ కూడా కృష్ణుడి కన్నా ఎక్కువైపోయారా అంటే కనుక లేదు. సో అదేంటంటే కనుక ఒక మంచి సంబంధం అనమాట. కృష్ణుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడనమాట, నా శుద్ధ భక్తులకి నేను ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి నేను నా రుణం తీర్చుకోవాలని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. భక్తులు ఎప్పుడు కూడా ఎలా ఎలా ఆలోచిస్తూ ఉంటారు, నేను కృష్ణుడి కన్నా ఎక్కువ అని చెప్పి కృష్ణుడు వచ్చి చెప్పినా సరే వాళ్ళు ఒప్పుకోరు, లేదు లేదు నేను ఎప్పుడు కూడా మీ యొక్క సేవకుడినే అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఏంటి ఒక కాంపిటీషన్ ఉంటుంది అనమాట. నేను సేవ చేస్తాను అంటే నేను సేవ చేస్తాను, నేను సేవ చేస్తానంటే నేను సేవ చేస్తాను అని చెప్పి కాంపిటీషన్ ఉంటుంది. సో కాబట్టి పాత్ర ఎవరికి మనం ఇవన్నీ కూడా చేయాలి, దాన ధర్మ కార్యాలు ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి అంటే కనుక మొట్టమొదటిగా శ్రీకృష్ణ భగవానుడికి, వైష్ణవుడికి, గురువులకి, బ్రాహ్మణులకి, వీళ్ళకి పాత్రత ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క తీయని ప్రేమ సంబంధం ఏంటో తెలుసుకోవాలి, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంతవరకు విలువ ఇవ్వాలి. అది మనం ఇక చివరి సెక్షన్ లో నేర్చుకున్నటువంటి విషయం అన్నమాట. సో తర్వాత 15వ అధ్యాయం మనం రేపు మొదలు పెట్టుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ.